మత్తయి సువార్త 24వ అధ్యాయము 44 నుండి 51 వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44 నుండి 51 వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని అందరము కలిసి చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. సో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే 24 స్టార్టింగ్లో ఉంటుందండి. ఇవన్నీ ఈ స్టార్టింగ్ నుంచి మనం చూస్తే ఇందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన రాకడకు ఉన్న సూచనలు, ఆయన రాకడలో ముందు జరిగే పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి తెలియచేశారన్నమాట. సో ఇక్కడ చాలా విషయాలు తెలియచేశారు. ఇక్కడ మనం చూసే అంశం ఏంటంటే 44 నుండి చివరి వరకు మనం చదువుకున్నాం. ఇందులో ఒక విషయాన్ని, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ అధ్యాయంలో చెప్తున్నారు. మొట్టమొదటిగా దేవుని రాకడ యొక్క ప్రాముఖ్యత. రెండవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారండి? అనుకొనని గడియ. ఎప్పుడు వస్తారంట ప్రభువారు? అనుకొనని గడియ. అంతేకాదు ఈ యొక్క మనం చదువుకున్న ఈ టాపిక్లో కొన్ని ప్రాముఖ్యమైన పాయింట్స్ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం దేవుని రాకడ యొక్క ప్రాముఖ్యత. రెండవదిగా ఇద్దరు ఆ దాసులను మనం చూస్తున్నాం. ఒక దాసుడు ఎవరట? నమ్మకమైన దాసుడు. మరొక దాసుడు ఎవరండి? దుష్టుడైన దాసుడు. ఈ ఇద్దరు గురించి ఈ యొక్క మరి నమ్మకమైన దాసునికి ఏం కలుగుతుంది, దుష్టుడైన దాసునికి ఏం కలుగుతుంది అనే రెండు విషయాలు కూడా చూపించారు. మూడవదిగా ఇక్కడ ఏ విధంగా మనం ప్రభువును సేవించాలి అనే ప్రాముఖ్యతను వివరించారు. నాలుగవదిగా మనకు కలుగబోయే ప్రతిఫలం, అంటే నమ్మకంగా ఉంటే ఎటువంటి ప్రతిఫలం కలుగుతుంది, దుష్టత్వంతో ఉంటే ఎటువంటి ప్రతిఫలము కలుగుతుంది. 4 విషయాలండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే దేవుని రాకడ యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ అంశంలో తెలియచేస్తున్నారు. రెండవది ఏం తెలియచేస్తున్నారండి? నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుంది, నమ్మకంగా లేకపోతే ఏం జరుగుతుంది. థర్డ్ వన్, మనము ఏ విధంగా జీవించాలి, మన జీవిత విధానం ఎలా ఉండాలి అనేది స్ట్రెస్ చేసి చెప్తూ ఉన్నారు. నాలుగవదిగా మనకు కలగబోయే ప్రతిఫలము గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి చదివితే దేవుని యొక్క రాకడ ఎలా ఉంటుందట? అనుకోనని గడియ. అంటే ఇప్పుడే ప్రభు వస్తున్నారు అని నేను చెప్పాను అనుకోండి, మనలో ఎంతమంది నమ్ముతాం? ఎవ్వరూ నమ్మం కదా. అప్పుడే ప్రభు వచ్చేస్తారేంటండి అంటాం. అంటే మనం అనుకోనని గడియ, మనం ఊహించని టైంలో వస్తారంట. ఎవరు వస్తారండి? ప్రభువారు ఎలా వస్తారట? ఊహించని టైం అన్నమాట. అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక ఉపమానం కూడా తెలియచేశారండి. ఇక్కడ మనం చూస్తే ఎలా ఉంటుందట? 45వ వచనంలో ఒక దాసుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడట? యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడెవడు? యజమానుడు. చాలండి. మరి ఒక యజమానుడు ఒక పని అప్పగించారు. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను.
మరి ఒకసారంట ఒక ఆయనకి పెద్ద చాలా విస్తారమైన పొలం ఉందంట. జనరల్గా ఇప్పుడు పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి, వ్యవసాయం చేయలేక వాళ్ళు వ్యవసాయం చేయలేక ఏం చేస్తున్నారు, కౌలుకి ఇస్తూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే ఆ పెద్ద భూస్వామి ఏం చేశారట, ఇద్దరు వ్యక్తులకు కొంత పొలం ఒక వ్యక్తికి, కొంత పొలం ఒక వ్యక్తికి ఆ యొక్క పొలాన్ని ఇచ్చి, నేను ఏ టైంలో వస్తానో తెలియదు, చెకింగ్కి వస్తాను, ఇద్దరూ నమ్మకంగా పని చెయ్యండి అని చెప్పారట. అంతేకాదు ఎవరి పొలం అయితే చక్కగా పండుతుందో వారికి బహుమానం కూడా ఇస్తాను అని చెప్పారట. అని ఆ భూస్వామి తన వ్యాపారం మీద వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం అయిపోయింది. ఆయన సంవత్సరంలో వస్తారనుకున్నారు, రాలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, రాలేదు. 3 సంవత్సరాలు అయిపోయింది, రాలేదు. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కౌలు చేసే ఆ వ్యక్తికి ఎలా ఉంటుందండి, పర్వాలేదులే, ఈ వ్యవసాయం యజమాని ఎప్పుడోకప్పుడు వస్తాడు, మనం ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడట, నమ్మకంగా చేస్తున్నాడంట. అతను ఏం చేస్తున్నాడు, నమ్మకంగా చేయడం అంటే రోజు పొలానికి వెళ్తున్నాడు, అక్కడ ఉన్న పొలాన్ని చూస్తున్నాడు, అక్కడ ఎప్పుడు నీరు పెడుతున్నాడు, అందులో కలుపు మొక్కలు తీసేస్తున్నాడు, చక్కగా మంచి విత్తనాలు నాటుతూ ఉన్నాడు. అలాగే మంచి ఫలాలు వచ్చే విధంగా రోజు కష్టపడి చేస్తున్నాడట. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు, కొన్ని సంవత్సరాలు బాగానే చేశాడు, ఒక 4-5 ఏళ్ళు బాగానే చేసి, ఈ యజమాని ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు అని చెప్పి అతను ఏం చేస్తున్నాడంట, మరి పొలాన్ని వారానికి ఒకసారి వెళ్ళడం మొదలు పెట్టాడంట. అందులోని కలుపు మొక్కలు తీయడం మానేశాడంట. పండితే పండుతుంది, లేకపోతే లేదని చెప్పి అక్కడున్న వాళ్ళతో చక్కగా పార్టీస్ చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నాడంట. ఈ వ్యక్తి హ్యాపీగా ఉన్నాడు, ఈ వ్యక్తి కూడా హ్యాపీగా ఉన్నాడు. అయితే అనుకోని రీతిగా యజమానుడు సడన్గా వచ్చారంట. సడన్గా వచ్చేసరికి ఒక వ్యక్తి పొలం ఎలా ఉందండి, చాలా చక్కగా ఉంది. అప్పుడు యజమానుడు మెచ్చుకొని ఆ యజమానునికి బహుమానము ఇచ్చారట. మరొక వ్యక్తి ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయాడనమాట. యజమానుడు వచ్చేసరికి ఏం చేస్తున్నాడు, చక్కగా ఫ్రెండ్స్తో బిర్యానీ తింటూ తాగుతూ విలాసంగా ఉన్న అతన్ని పట్టుకొని ఏం చేశాడు, అతన్ని ఆ యొక్క వ్యవసాయం నుండి పక్కకు గెంట వేశాడట. అంటే ప్రభువారు మనకి కూడా ఏం చేశారండి, కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఒక స్త్రీ ఉన్నారు, లాస్ట్ వీక్ మనం మదర్స్ డే చేసుకున్నాం కదా. ఒక తల్లిగా ఉన్నప్పుడు తల్లి బాధ్యత ఏంటండి, భర్త విషయంలో భార్యగా ఉండుట, పిల్లలకు తల్లిగా ఉండుట, వారి యోగక్షేమాలు కనిపెట్టుట, వారి ఆరోగ్య క్షేమాలు, వారి చదువులు బాధ్యత అంతా ఎవరు చూడాలండి, తల్లి చూడాలి. అలాగే ఒక తండ్రి బాధ్యత ఏంటండి, భార్యను పట్టించుకోవాలి, భార్య యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి, బిడ్డల యొక్క మరి ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించేవారిగా ఉండాలి, ఇంట్లోకి కావలసిన వస్తువులను సమకూర్చేవారిగా ఉండాలి. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు. అంటే భార్యగా కొన్ని బాధ్యతలు, భర్తగా కొన్ని బాధ్యతలు, పిల్లలుగా కొన్ని బాధ్యతలు, సంఘమును నడిపే ఆ బాధ్యత, ఇవన్నీ దేవుడు మనకు అప్పగించి వెళ్ళారన్నమాట. ఆయన మళ్ళా తిరిగి వస్తారు. తిరిగి వస్తూ ఆయన ఏం చెప్తున్నారు, ఇక్కడ మనం చదువుకుందామండి ఇంకొకసారి 45వ వచనంలో, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడెవడు. చాలండి, నమ్మకత్వము బుద్ధిమంతుడై ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్, మనకి ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఫ్యాక్టరీలో పని చేస్తున్నాం అనుకుందాం. ఆ ఫ్యాక్టరీ ఓనర్ గారు చాలా బాగా చూస్తారు అందులో పని చేసే వాళ్ళని, వాళ్ళు యోగక్షేమాలు కనుక్కుంటారు, వారికి అవసరతలు తీరుస్తారు,
కష్టం వచ్చిందంటే ఆయన ఆదుకుంటారు. అన్ని విషయాలు చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క యజమానికి అక్కడున్న పనివారు ఎలా ఉంటారండి? చాలా నమ్మకంగా ఉంటూ ఉంటారు. ఆ ఫ్యాక్టరీ కూడా చాలా అభివృద్ధి పొందుతుంది. అలాగే కుటుంబంలో ఒక తల్లి పాత్ర, ఒక తండ్రి పాత్ర సమర్థవంతంగా పోషించినప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? చాలా చక్కగా కట్టబడుతూ ఉంటుంది. అలాగే దేవుడు మనకిచ్చిన గృహ నిర్వాహకత్వంలో మనం ఎలా ఉండాలట? ఇక్కడ 2 పాయింట్స్ మనం చూసామండి. ఒకటి ఏంటండి? నమ్మకత్వము. అందుకని వాక్యంలో ఏముందంటే, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. అంటే దేవుడు మనకు ఒక 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 10 రూపాయల్లో మనం ఎలా ఉండాలి? నమ్మకత్వము. మరి అప్పుడు ఈ 10 రూపాయల్లో నమ్మకంగా ఉన్న వ్యక్తికి దేవుడు ఏమిస్తాడు? మరి 100 రూపాయలు ఇస్తాడు. ఆ 100 రూపాయల్లో కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 1000 రూపాయలు ఇస్తాడు. అంటే మన బాధ్యతలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి కదండి. కాబట్టి మనకు అప్పగించబడిన బాధ్యతలో అంటే ఒక ఫాదర్ రోల్ కావచ్చు, ఒక మదర్ రోల్ కావచ్చు, మరి ఇంట్లో ఒక బిడ్డలుగా కావచ్చు, సంఘములో ఒక సభ్యునిగా కావచ్చు, సంఘమును నడిపే సేవకుడు కావచ్చు, మనం పనిచేసే ఉద్యోగంలో కావచ్చు, అది కూలి పని అయినా మరి గ్రూప్ 1 ఆఫీసర్స్ అయినా ఎవరమైనా మనకి దేవుడిచ్చిన దాంట్లో ఎలా ఉండాలండి? నమ్మకత్వము. రెండవది ఎలా ఉండాలట? బుద్ధిమంతుడైన దాసుడు. అందుకే యేసు ప్రభు వారు 2 పోలికలు చెప్పారు. ఆయన మాట విని చేసేవాళ్ళు ఎలా ఉంటారట? బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలియుండును. సో ఆయన మాటలు వింటూ చేయకుండా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? బుద్ధిహీనంగా ఉంటారు. ఇసుక మీద వాళ్ళ యొక్క పునాది ఉంటుంది కాబట్టి తుఫాను వచ్చినప్పుడు, వర్షము వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? ఆ ఇల్లు కూలిపోతుంది. ఇల్లు అంటే బహిరంగమైన ఇల్లు కాదు, మన ఆత్మీయ జీవితము, మన కుటుంబ జీవితము, మన సంఘ జీవితము, మనం పనిచేసే చోట, ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలు కరెక్ట్గా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలండి? నమ్మకత్వము, బుద్ధిమంతులంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఏ పనైనా మన శక్తి లోపం లేకుండా నమ్మకంగా యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుడు వచ్చినప్పుడు మనకి ఏమిస్తారట? బహుమానము దయచేస్తారు. అందుకని ఇక్కడ ఆ వ్యక్తి నమ్మకమైన యజమానునికి దేవుడు ఏమిచ్చారట? మనం చూస్తే 46వ వచనములో, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొన్ను, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వానినొచ్చును. అంటే దేవుడు మనకి ఇవ్వబోయే ఆ రాజ్యాన్ని, ఆ గొప్ప రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే యావదాస్తి అంటే ఏంటండి? ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే భూలోకంలో దేవుడు మనకిచ్చిన ఈ చిన్ని బాధ్యతలు మనం ఏం చేయాలండి? నమ్మకంగా నిర్వర్తించాలి. అంటే నమ్మకత్వం అనేది ఎలా ఉండాలి? మనుషులు చూస్తే ఒకలాగా, మనుషులు చూడకపోతే ఒకలాగా. మన ఇంట్లో పని మనుషులు ఉంటారు, మనకు తెలుసు. మనం చూస్తున్నప్పుడు ఎలా చేస్తారండి? చక్కగా చేస్తారు. మనం చూడనప్పుడు సరిగ్గా చేయరు. అది నమ్మకత్వం అవుతుందా? అవ్వదు. అలాగే ప్రభువారు మనం ఇంట్లో ఉన్న, ఒక్కరం ఒంటరిగా ఉన్నా, మరి 10 మంది మధ్యన ఉన్న మన ఆలోచనలు ఆయన దృష్టిలో ఎలా కనబడతాయంట? తేటగా కనబడతాయి. కాబట్టి మనం నమ్మకంగా ఉంటున్నామా? మన ఆలోచన విధానం నమ్మకంగా ఉంటుందా? మనం పనిచేసే విధానం నమ్మకంగా ఉంటుందా? యథార్థత కలిగి ఉంటుందా? లేకపోతే మనలో మోసం ఉంటే ఏం జరుగుతుందండి? ఇక్కడ 2వ వ్యక్తిని మనం చూస్తున్నాము. ఇంకొక అతను ఏం చేస్తున్నాడట? అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే. చాలండి. ఇంకొక దాసుడు ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడట?
నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు. ఇప్పుడు ప్రభువారు ఇంకా రావట్లేదు కదా, మనం ఏమనుకుంటున్నాం? నా యజమానుడు ఆలస్యము చేస్తున్నాడు, ఇంకా రావట్లేదు. మనం అనుకుంటాం, నా చిన్నప్పటి నుంచి ప్రభు రాకడా అని చెప్తున్నారు, పెద్దవాళ్ళం అయిపోతున్నాం కానీ ఇంకా ప్రభు రావట్లేదు, ఆయన ఇప్పుడప్పుడే రాడు అని మనం అనుకుంటాం కదా. ఆలస్యము చేయుచున్నాడు అని అనుకొని ఏం చేస్తున్నాడంట ఆ వ్యక్తి? తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, ఏమండి, తనకు అప్పగించిన పని మానేసి ఏం చేస్తున్నాడంట? పక్కనున్న వాడిని కొడుతున్నాడట. ఏమండి, ఇంకేం చేస్తున్నాడట? త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూనుంటే, అంటే తోడిదాసులను కొట్టడం అంటే ఏంటండి? మాటలతో గాయపరుస్తూ ఉంటాం పక్కవారిని. ఏమండి, పక్కవారి విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ విషయాలన్నీ మనకు కావాలి, చీమ మెదిలినా మనకి కావాలి కదా. తోడి దాసులను అంటే పక్కనున్న విశ్వాసం ఏం చేస్తూ ఉంటాం? మానసికంగా హింసిస్తూ ఉంటాం, వాళ్ళ తప్పులు ఎత్తి చూపుతూ ఉంటాం, వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఏది జరిగినా మనకి పెద్ద వార్త అయిపోతూ ఉంటుంది. అందుకని తోడి దాసులను ఏం చేయకూడదట. ఇతను ఏం చేస్తున్నాడు? కొట్టడం మొదలు పెట్టాడంట. ఇంకేం చేస్తున్నాడంటండి? తినుచు త్రాగుచూనుంటే, అంటే హ్యాపీగా ఉంటున్నాడు. నా యజమానుడు ఏమి ఇప్పుడు రాడు, నేను ఎలా ఉన్నా పర్వాలే, నేను ఎలా జీవించినా పర్వాలే, నేను ఎలా మాట్లాడినా పర్వాలే, నేను ఎలా ఆలోచించినా పర్వాలే అంటే జరగబోయే కాన్సిక్వెన్సెస్ గురించి మనం ఆలోచించాం. నేను తప్పు మాట్లాడితే ఏమైందండి? చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా, నాకేంటి, నేను చేసిన ఏమీ కూడా నా మీదకి రావు అని నిశ్చింతగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ అలాంటి టైంలో అనుకొనని గడియలో ప్రభువారు ఏం చేస్తారంట? సడన్గా వచ్చేస్తారంట. వచ్చేస్తే అక్కడ ఏం జరుగుతుందండి? అలాంటి వారిని పట్టుకొని ప్రభువారు ఏం చేశారట? ఆ దాసుడు కనిపెట్టని దినములోనూ వాడు అనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. చాలండి. అంటే యజమానుడు ఇతన్ని చూశాడు, అతన్ని ఏం చేశాడట? ముక్కలుగా నరికించి వేషధారులతో పాలు నియమించాడంట. అంటే మనం నమ్మకంగా ఉంటే ప్రభువారు ఏం చేస్తారు? యావదాస్తిని మనకు అప్పగిస్తారంట. అంటే పరలోక రాజ్యాన్ని మనకి అప్పగిస్తారు. మనం నమ్మకంగా ఉండకపోతే ఏం జరుగుతుంది? ఏమండి, దానికి పనిష్మెంట్, సివియర్ పనిష్మెంట్ కూడా ఉంది. కాబట్టి మనకిచ్చిన గృహ నిర్వాహకత్వంలో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? మన కుటుంబాలని నమ్మకంగా బుద్ధిమంతులంగా ఉండి మనం చక్కబెట్టుకుంటున్నామా? లేకపోతే తోడి దాసులను కొట్టడం మొదలు పెడుతున్నామా? కొట్టడం అంటే కర్ర తీసుకొని కొట్టడం కాదండి. మనం ఏం చేస్తూ ఉంటాం? మాటలతో గాయపరుస్తూ ఉంటాం, వారి గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం, వారి విషయాల్లో ఇంటర్ఫీర్ అవుతూ ఉంటాం కదా. కానీ ప్రభువారు వస్తారు. ఏ దాసుడైతే నమ్మకంగా దేవుడు తనకిచ్చిన పని, ఏమండి, మన పనులు మనం చూసుకుంటా ఉంటే, మనకున్న కష్టాలు, మనకున్న బాధల్లో మనం తలమునుకలు అవుతూ ఉంటే పక్కోళ్ళని ఇలా కన్నెత్తి చూసే సమయం కూడా మనకి ఉండదు కదండి. ప్రతి వారికి కూడా ఎవరికి కావలసిన సమస్యలు, ఇబ్బందులు, బాధ్యతలు ఉన్నప్పుడు మనం పక్కవారి యొక్క వ్యవహారాల్లో తలదోర్చవలసిన అవసరము లేనే లేదు. కానీ మనం ఏ దాసులుగా ఉన్నాం? నమ్మకమైన బుద్ధిమంతులైన దాసులుగా ఉంటున్నామా? లేకపోతే తోడి దాసులను కొడుతూ తినుచు త్రాగుచు అంటే ఏంటండి? హ్యాపీగా అన్నమాట, ఏం పర్వాలేదు అనుకుంటూ జీవిస్తూ ఉన్నామా? దేవుడు ఎలా వస్తారట? అనుకోనని గడియ. ఆ గడి ఎప్పుడో కూడా మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలట? మెలకువ. అందుకే ఇక్కడ ఏం తెలియచేశారండి? మనం చూస్తే 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము ఇవన్నీ ఇలా ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలట? 44వ వచనంలో మీరు
43 ఏ జామున దొంగ వచ్చిన ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. కాబట్టి ఏం చేయాలట, ఇప్పుడు మనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు వస్తారో మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలండి, మెలకువగా ఉండాలి. మెలకువ అంటే ఏంటండి, రాత్రంతా నిద్రపోకుండా ప్రార్థన చేయడమా కాదు. అంటే మన జీవితంలో శత్రువు ప్రవేశించకుండా మన చుట్టూ కంచె వేసుకొనుట, మన కుటుంబం చుట్టూ కంచె వేసుకొనుట, మన సంఘం చుట్టూ కంచె వేసుకొనుట, పాపము మనలోనికి ప్రవేశించకుండా పరిశుద్ధత కలిగి జీవించుట అనే మెలకువ మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన గృహ నిర్వాహకత్వంలో మనము నమ్మకంగా ఉంటే, అంటే మనది చిన్న ఉద్యోగమే కావచ్చు, ఆ చిన్ని ఉద్యోగంలో మనం ఎలా ఉండాలండి, నమ్మకత్వం. మిక్కిలి కొంచెంలో కూడా నమ్మకత్వం. అలాగే మనము కుటుంబంలో ఒక తల్లి పాత్ర నమ్మకంగా పోషిస్తున్నామా, తండ్రి పాత్ర నమ్మకంగా పోషిస్తున్నామా, సంఘములో ఒక సభ్యులుగా మనం ఉన్నాం, మన పాత్ర నమ్మకంగా పోషిస్తున్నామా, సంఘము నడిపే సేవకులుగా మన పాత్ర నమ్మకంగా పోషిస్తున్నామా, ఎవరి మట్టుకు వారమే మనము పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ ఒక్క 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మరి ఈ యొక్క మనం చదువుకున్న ఈ భాగంలో మొట్టమొదటిగా మనం ఎలా జీవించాలట, ఒక ఉద్దేశంతో మనము జీవించాలి. అందుకే పౌలు గారు అంటారు, నేను గురి చూడనట్టు నేను పోరాడుటలేదు. సో మనకు ఒక ఉద్దేశం ఉండాలి. అంటే నా జీవితంలో ఒక రోల్, ఒక బాధ్యత నాకుంది. ఈ బాధ్యత నేను నమ్మకంగా నిర్వర్తించాలి. అది ఏ పాత్ర అయినా సరే. ఇంట్లో ఒక తల్లిగా నేను ఉన్నానా, నా పాత్ర నమ్మకంగా ప్రభు వచ్చినప్పుడు మెచ్చుకునేదిగా మనకి ఉండాలి. అందుకని చాలా వాక్య భాగాల్లో ఉంటుంది, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. సో మన బాధ్యత చూసి, మన నమ్మకత్వం చూసి మనుషులు 10 మంది మనల్ని పొగడక్కర్లే. కానీ ప్రభువు వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి, మనల్ని మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో నమ్మకంగా ఉన్నావు, నీకు ఇచ్చిన కుటుంబ విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నువ్వు వెళ్ళే సంఘంలో నీవు నమ్మకంగా ఉన్నావు, కాబట్టి నా యావదాస్తి కూడా నీదే అని ప్రభువారు అనిపించుకునేలాగా ఒక ఉద్దేశంతో మనము జీవించాలి. రెండవదిగా ఆత్మీయమైన మెలకువ మనము కలిగి ఉండాలి. అంటే మనము కావలసిన ప్రార్థనలు ఎప్పుడు కూడా మనము చేసుకోవాలి. అందుకే శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలట, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎంత సమయం మనం ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబాల గురించి ఎంతవరకు భారంగా ప్రార్థన చేసుకుంటున్నాం, దేవునితో వ్యక్తిగత సహవాసం ఉన్నదా, వాక్యము ధ్యానించే సమయం ఉన్నదా, ప్రార్థించే సమయం ఉన్నదా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే సమయం ఉన్నదా, వేటి కొరకు మన సమయాన్ని గడుపుతున్నాం. ఆత్మీయమైన మెలకువ కలిగి మనము జీవించాలి. సో మూడవదిగా దేవుడు మనకిచ్చిన బాధ్యతలు ఏం చేయాలటండి, నమ్మకముగా నిర్వర్తించాలి. అందుకే మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 45వ వచనంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. నమ్మకత్వము, బుద్ధిమంతులంగా మనము ఉండాలి అనే విషయాలు. అంటే మనకి దేవుడు మనకు చిన్న ఉద్యోగం ఇచ్చారా, ఉద్యోగంలో నమ్మకం ఉండుట, కుటుంబంలో నమ్మకంగా ఉండుట, సమాజంలో నమ్మకంగా ఉండుట, మనం చదువుకునే చోట నమ్మకంగా ఉండుట. సో 4వదిగా ఇతరులను మనం ఎలా చూడాలట, అతను ఏం చేశాడంటే 49వ వచనంలో తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, మన పక్కనున్న ప్రక్క విశ్వాసులను మనం ఎలా చూస్తున్నాం, తోడి దాసులను ప్రేమించేవారుగా ఉంటున్నామా, తోడి దాసులను కొట్టేవారుగా ఉంటున్నామా, హింసించేవారుగా ఉంటున్నామా, మాటలతో బాధ పెట్టేవారుగా ఉంటున్నామా,
ఏ విధంగా మనం ఉంటున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో 4వదిగా ఇతర విశ్వాసుల పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది ప్రాముఖ్యం అన్నమాట. చివరిగా 5వది ఏంటంటే, మనల్ని మనం సమర్థించుకునే లక్షణము కాకుండా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల్లో మనము నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనం జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తారంటండి, ఏ దాసుడు అలాగూ చేయుచుండుట కనుగొనును. ఇప్పుడే ప్రభు వస్తే నేను ప్రభు ఎదుట ధైర్యంగా చెప్పగలగనా? ప్రభువా, నాకు ఇచ్చిన కుటుంబంలో నేను నమ్మకంగా ఉన్నాను, నాకు ఇచ్చిన బాధ్యతలు నేను నమ్మకంగా చేశానని చెప్పగలిగే ధైర్యం మనలో ఎంతమందికి ఉన్నదో కదా. కాబట్టి ఏ గడియలో, ఇక్కడ ఏం చెప్తున్నారండి, అనుకోనని గడియ అంటే మనం అనుకునే గడియ కాదు, మనం అనుకోనని గడియలో ప్రభువారు వచ్చేస్తారు. ఆయన వచ్చినప్పుడు ఈ 5 విషయాల్లో మనం నమ్మకత్వము, యథార్థత, బుద్ధిమంతులంగా మనం జీవిస్తూ దేవుడు మనకిచ్చిన గృహ నిర్వాహకత్వంలో ఎలా ఉండాలట, నమ్మకత్వము, బుద్ధిమంతులైన దాసులుగా ఉంటే ప్రభు వచ్చి ఏం చేస్తారట, యావదాస్తిని అప్పగిస్తారు. ఒకవేళ మనము నమ్మకత్వంగా లేకపోతే ఎలాంటి పనిష్మెంట్ అండి? ఫైనల్గా మనం అదొకసారి చదువుకొని ఈ దినం వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 48, 49, 50 వచనాలు మనం ఒకసారి చదువుకొని మనం ముగించుకుందామండి. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకునని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. సో మనం ఈ దినం మరి చదువుకున్న భాగములో 2 విషయాలు మనం చూచాం. ఒకటి ఏంటండి, దేవుని రాకడ యొక్క ప్రాముఖ్యత. ఆయన వచ్చినప్పుడు మనం నమ్మకంగా ఉంటే కలిగే ప్రతిఫలం, మనం నమ్మకంగా లేకపోతే ఉండే శిక్షలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రభువు ఏ సమయంలో వస్తారో మనకి తెలియదు. ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలట, నమ్మకంగా, బుద్ధిమంతులైన దాసులుగా, మన మనస్సాక్షి ఏ విషయంలో కూడా ఏం చేయకూడదట, దోషారోపణ చేయకుండా మన మనస్సును నిర్మలంగా కాపాడుకుంటూ, మన కుటుంబంలోని మన పాత్రలు, సంఘములోని మన యొక్క బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తిస్తే ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తారండి, మనకు ఆయన మెప్పు కలుగుతుంది. ఆయన యావదాస్తిని మనకి అప్పగించేవారై ఉన్నారు. ఒకవేళ మనం నమ్మకత్వంగా లేకపోతే దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని, ఆయన రాకడ అనుకోనని గడియలో వస్తారు కాబట్టి ఈ సమయంలో అయినా మన జీవితాలను సరిదిద్దుకొని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభువు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.